కొత్త ఏడాదికి ఘనంగా భారత్ ఆహ్వానం. విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడిన నగరాలు. నూతన సంవత్సరం వేళ భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. దేశ ప్రజలకు ప్రధాని న్యూ ఇయర్ శుభాకాంక్షలు. 2024 అందరికీ అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్ష. ప్రజలు సుభిక్షంగా శాంతియుతంగా ఉండాలంటూ మోదీ ట్వీట్. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. 2024ను రైతు, మహిళా, యువత నామ సంవత్సరంగా ప్రకటించిన ముఖ్యమంత్రి గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని భరోసా. రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన న్యూ ఇయర్ వేడుకలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. కొత్త ఏడాదిలో సకల శుభాలు కలగాలని ఆకాంక్ష. హైదరాబాద్లో నుమాయిష్ ప్రారంభం. 45 రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్. 2400 స్టాళ్లలో ఉత్పత్తుల ప్రదర్శన. అయోధ్య రామ మందిర్కు బాంబు బెదిరింపు. ఆలయాన్ని పేల్చేస్తామంటూ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ ఈమెయిల్. యూపీ సీఎం యోగిని చంపేస్తామంటూ వార్నింగ్. కొత్త ఏడాదికి ఇస్రో ఘన స్వాగతం. శ్రీహరికోటలో పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతం. ఎక్స్రే మూలాల అన్వేషణే ప్రధాన లక్ష్యంగా రాకెట్ లాంచ్. న్యూ ఇయర్ వేళ విషాదం. ప్రకాశం జిల్లాలోని బెస్తవారిపేట మండలంలో రోడ్డు ప్రమాదం. బొలెరో వాహనాన్ని ఢీకొన్న బైకు, 3 మృతి. విశాఖలో దళిత బాలికపై గ్యాంగ్ రేప్. మైనర్ను నిర్బంధించి 10 మంది అత్యాచారం. నిందితుల కోసం పోలీసుల గాలింపు. 13 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో త్రిష రీ ఎంట్రీ. సల్మాన్ ఖాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్. 2010లో ఖట్టామీఠా సినిమాలో నటించిన త్రిష